సైన్స్ మరియు బోటనీలో మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. వాటిలో ఒకటి మనం నిత్యం తినే అరటిపండు సైంటిఫిక్గా ఒక బెర్రీ వర్గానికి చెందుతుంది. కానీ పేరులోనే బెర్రీ ఉన్న స్ట్రాబెర్రీ మాత్రం అసలు బెర్రీనే కాదు. ఇది ఎలా సాధ్యమంటే బోటనీ నియమాల ప్రకారం ఒక పండుని బెర్రీ అని పిలవాలంటే అది ఒకే ఒక అండాశయం ఉన్న పువ్వు నుండి అభివృద్ధి చెందాలి. దాని మధ్య భాగం మెత్తటి గుజ్జుతో ఉండాలి మరియు లోపల గింజలు కలిగి ఉండాలి. అరటిపండు ఈ శాస్త్రీయ నియమాలన్నిటికీ ఖచ్చితంగా సరిపోతుంది. మరి స్ట్రాబెర్రీని ఎందుకు బెర్రీ అని పిలవరంటే శాస్త్రీయంగా బెర్రీస్కి గింజలు లోపల ఉండాలి, కానీ స్ట్రాబెర్రీస్కి గింజలు బయట ఉంటాయి. నిజానికి స్ట్రాబెర్రీ ఫ్లవర్కు అనేక అండాశయాలు ఉంటాయి. దాని ఉపరితలంపై కనిపించే ఆ చిన్న చిన్న చుక్కలు గింజలు కావు, అవి విడివిడి చిన్నపాటి పండ్లు మాత్రమే. అంటే స్ట్రాబెర్రీ అనేది ఒకే పండు కాదు, వందలాది చిన్న చిన్న పండ్లు కలిస్తేనే అది స్ట్రాబెర్రీగా మారుతుంది. అందుకే స్ట్రాబెర్రీని బెర్రీ అని అనరు. ఈ శాస్త్రీయ వర్గీకరణ ప్రకారం పుచ్చకాయలు మరియు టొమాటోలు కూడా బెర్రీస్ కిందకే వస్తాయి. ప్రకృతిలోని ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు వైజ్ఞానిక విషయాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.